హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఈరోజు అయితే హౌస్ వైఫ్కి ఒక మంచి టిప్ చూపించబోతున్నాను. అది రాగి బిందె కడగటానికండి. ఫస్ట్ మనం ఒక స్పూను పసుపు వేసుకోవాలి. అందులో కొద్దిగా ఒక స్పూన్ డబ్బు కానీ సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ అందులో 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమం మొత్తం కలిపేసుకోవాలండి. నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఒక నిమ్మకాయ పిండుకోండి. పెద్ద నిమ్మకాయ అయితే హాఫ్ ముక్క పిండుకోండి. చిన్న నిమ్మకాయ అయితే ఫుల్గా పిండుకోండి. కాయ మొత్తం ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనము చాలా సూపర్గా పనిచేస్తుందండి. ఇది మిశ్రమం బిందెకి వేసి రుద్దితే కనీసం ఒక 1 వీక్ వరకు చాలా బాగుంటుంది బిందె. చూడండి, నేను ఇప్పుడు రుద్ది చూపిస్తాను మీకు. ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ తీసుకొని రాగి బిందె మీద అప్లై చేసుకొని కొంచెం అలా రుద్దుకుంటే సరిపోద్ది. మనం ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, మీకే రిజల్ట్ చూపిస్తాను. చూసారు కదండి, ఎంత పింక్ కలర్ షేడ్లోకి వచ్చేసింది బిందె. నేను ఎప్పుడు రాగి బిందెలోనే మేము నీళ్ళు తాగుతామండి. ఎప్పుడు నేను రాగి బిందెని ఈ మిశ్రమంతోనే క్లీన్ చేస్తాను. చూసారు కదా ఎలా వచ్చిందో. కింద దానికి పైన దానికి షేడ్ తేడా తెలుస్తుంది కదండి. పైన పింక్ షేడ్ లాగా వచ్చేసింది అండ్ కింద నేను రుద్దలేదు. ఆ కొద్ది భాగమే మీకు రుద్ది చూపిస్తున్నాను. తేడా తెలియటానికి పైన కింద తేడా కనిపిస్తుంది కదండి. అట్లా వచ్చేస్తుంది కలరు. చాలా ఈజీగా వస్తుంది. చింతపండు నిమ్మకాయ అయితే చాలా ఎక్కువసేపు రుద్దాల్సి వస్తుందండి. ఈ మిశ్రమానికి అలా కాదు, కొంచెం లైట్గా రుద్దినా సరిపోతుంది. 1 వీక్ దాకా మళ్ళీ మనము శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. చాలా బాగుంటుంది బిందె. చూడండి, మొత్తం పింక్ షేడ్లోకి వచ్చేసింది రాగి బిందె. నీట్గా కొత్త బిందెలాగా లోపల కూడా చాలా బాగా క్లీన్ అయింది. చూడండి, చూసారు కదా. నేను మామూలు వాటర్తో కడిగేసిన తర్వాత ఇంట్లో తాగే మంచినీళ్ళు మినరల్ వాటర్ ఉంటాయి కదండి, వాటితో ఒక చెంబు వేసి లోపల బయట శుభ్రంగా కడిగేస్తానండి. తర్వాత గుడ్డని వాటర్ చుక్కలు అలాగా దాని మీదే ఉండి మచ్చలు పడకుండా వెంటనే గుడ్డ పెట్టి శుభ్రంగా తుడిచేసి అలాగా కొద్దిసేపు